హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి జీరో ఆయిల్, ఒక్క చుక్క ఆయిల్ లేకుండా పాలక్ పన్నీర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి అందులో లీటర్ వరకు వాటర్ని పోసుకోవాలి. తర్వాత ఇందులోకి వేపించిన జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ క్యూబ్స్ని ఇలా వేసుకోవాలి. 4 నుంచి 5 పచ్చిమిర్చి చీలికలను వేసుకొని ఇందులోకి 12 నుంచి 15 జీడిపప్పు పలుకులను వేసుకోవాలి. తరువాత ఇందులోకి 2 పెద్ద కట్టల పాలకూరను కడిగి ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి మనం కారం వాడట్లేదు కాబట్టి పచ్చిమిర్చిలో ఉన్న కారమే సరిపోతుంది. పాలకూరను కుక్ చేసుకోవడానికి ఒక 6 మినిట్స్ పడుతుంది. ఉల్లిపాయలు, జీలకర్ర, జీడిపప్పు మెత్తబడేంత వరకు పాలక్ని బాగా కుక్ చేసుకోవాలి. వీటన్నిటిని కుక్ చేసుకోవడానికి టోటల్గా 12 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు ఇవంతా బాగా కుక్ అయిన తర్వాత వీటిని ఐస్ కోల్డ్ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు లాస్ట్లో ఉన్న జీలకర్రను ఇలా వడగట్టుకొని తీసుకోవాలి. ఇలా ఐస్ కోల్డ్ వాటర్లో వేసుకోవడం వల్ల పాలక్కి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఇందులోకి ఐస్ కోల్డ్ వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకొని అందులోకి పాలక్ గ్రేవీని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని వేసుకొని ఫ్లేవర్స్ అన్నీ ఇందులోకి దిగే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కసూరి మేతిని ఇలా బాగా నలుపుకొని వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మూత తెరిచి పన్నీర్ ముక్కలను వేసుకోవాలి. వేసుకొని పన్నీర్ ముక్కలకి మసాలా బాగా పట్టేలా మిక్స్ చేసుకొని మూత పెట్టి మరలా ఒక 5 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే పాలక్ పన్నీర్ రెడీ అయిపోయిందండి. జీరో ఆయిల్ పాలక్ పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా. ఇందులో ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయలేదు కాబట్టి ఈ పాలక్ పన్నీర్ ఎవరైనా తినొచ్చు. ఈ పాలక్ పన్నీర్ చాలా హెల్తీగా ఉంటుంది. ఈ పాలక్ పన్నీర్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.